అది విని తను హైదరాబాద్ నుంచి రాత్రి ఈరోజు రాత్రి అయినా కూడా ముందు కండిషన్ పెట్టినాడు రాత్రి ఉండడానికి అవకాశం ఇస్తావా వాళ్ళందరూ గొప్ప ఉన్నారు మా కృపాలంగా బాగా తీసుకుంటారు గుట్టలు పెట్టారు ఇబ్బందులు పెట్టారు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అదే మీరు చూసుకోవడానికి వాళ్ళకి బాధ లేదు అట్లా ఆర్థిక ఎంతో వచ్చారు. ఇంత చక్కని అందరూ ఆత్మీయుల మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటాం. ఎందుకంటే చాలా చెప్తా ఉంటారు డ్యాన్స్ అనేది కూడా ఉండాలి కనుక ఇది సభా మర్యాద కనుక డ్యాన్స్ ఏర్పాటు చేసుకుంటాం దాన్ని కూర్చోబెట్టుకోవడం చేస్తూ ఉంటాం. కానీ అందరూ కూడా ఈ వ్యక్తులు కూర్చునే అర్హతలు ఉన్న వ్యక్తులే హక్కున్న వ్యక్తులే మనం అందరం కలిసి ఉంటాం. సో ప్రోగ్రామ్ బట్టి ఇక్కడ అక్కడ మాట్లాడాలి అంతే తప్ప ఇప్పుడు నాలుగు గొప్ప వాళ్ళు అట్లా ఆ ఉద్దేశంతో దూరం లేదు. సో మా గొప్పన మాట్లాడుతూ మరి భోజనాలను పదం ఉపయోగించింది. అప్పుడైతే భోజనాలు అవునా అప్పుడు భక్షలు అయినాయి ఎప్పుడే భక్షలు తింటాం అందరూ తిన్నారు సార్ మా డాక్టర్ సార్ ఊరుకోలేదు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు సార్ అంటే లేదు తినాల్సింది తింటే మీకు మాట్లాడిస్తాం మాట్లాడారు అందుకే అది ఎప్పటికీ తింటామో మమ్మల్ని సాధిస్తాము. సో ఇంకా రామకృష్ణ దానికి గొంతు ఎప్పుడు తీయడం ఉంటుంది. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మంచి పంచాంగం కూడా మనకి వంశీమాన్ సార్ గారు అందించారు. అలాగే మా ముందు కూడా వచ్చే ముందే పంచాంగం కూడా శ్రవణం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను చెప్పిన రిక్వెస్ట్ ఏంటంటే నేను వచ్చాక చదువుకొని చెప్తున్నాను. మా గోపాల నేను రాకపోతే కాపీ చేశాను. ఆ రిక్వెస్ట్ ఏమంటే వచ్చినాక పన్నెండు చేద్దాం అనుకున్నాను. సరే టైం సమయం సందర్భం ఉంటుంది కదా. సో అందరికీ కలిపి రైతులు వినాలి. అంటే ఒక్కడే కండిషన్ ఏమిటంటే ఫస్ట్ టైం కూడా అసలు కొన్ని పెడితే లాస్ట్కే సన్మానం ఏం చెప్పినప్పటికీ ఒక మంచి కార్యక్రమాన్ని ఉభయ సంస్థలు కలిపి కరీంనగర్లో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు కరీంనగర్లో మేము ఉగాది కార్యక్రమం చేస్తూ పుస్తకావిష్కరణ జరిగింది. అంటే ఉగాది అక్కడ ఉన్నాం. ఈరోజు ఈసారి ఎన్నికలు ఆడకూడదు వల్ల నా కార్యక్రమం చేయలేకపోవడం జరిగింది. లేకపోతే ఒకసారి ఈసారి నేను పెద్ద పని ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు కూడా ముందే కల్చర్ తీసుకుని మళ్ళీ ఒక పుస్తకం వేస్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. లాస్ట్ టైం మనం మంచిగా నాకు గుర్తుంది కదా పుస్తకం కూడా అదే రోజు మన పుస్తకం పబ్లిష్ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మన జిల్లాలో మన ప్రాంతంలో సాహిత్యాన్ని ఇంత బాగా డెవలప్ చేసుకోవచ్చు, ఇంత బాగా మనం ఆనందంగా ఉండొచ్చు, వాళ్ళు ఎంత బాగా మనం వారికి తోడు ఉండొచ్చు అని దృష్టికి చెప్తాము. తప్పనిసరిగా అంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మన తెలంగాణ చాలా గొప్ప చెప్పుకుంటాం. అందరూ చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు అనేది మన తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. సో ఇన్ని ఫంక్షన్స్ అంటే మనకు చిన్న చిన్న మీటింగ్ హాల్స్ ఇన్ని ఉన్నప్పుడు కూడా ఒకనొక సందర్భంలో మనం మీటింగ్ హాల్ దొరికిన పరిస్థితి వస్తాము. చాలా సంస్థలు మనకి చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప కవులు అన్నది ఉన్నారు. సో అందరూ కూడా రోజుకొక కవిత్వం రాసి మనం ఎవ్రీ వారం కూడా మన సభలు గమనం చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి సందర్భంలో కవి అనేవాళ్ళు ఖచ్చితంగా సమాజ హితాన్ని పోతారు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్తా ఉన్నాను. మీరు ఏ కవిత్వం తీసుకున్నా అల్టిమేట్గా జరుగుతారు లక్ష్యం సమాజం అందరూ బాగుండాలి. అందప్ప ఎవరు కూడా నువ్వు లేచి ఊరుకు సాకు కూడమని ఎవరు చెప్పారు. అందరం కూడా చల్లగా ఉండాలి. ప్రకృతి ప్రకోపించిన ప్రకృతికి మన రూపం వచ్చిన చివరికి అల్టిమేట్గా శాంతి కలగాలని మనం కోరుకుంటాం. ఇంకా బాలవాకు బ్రహ్మవాకు అని ఎట్లా అంటారు, ఖచ్చితంగా కవివాకు బ్రహ్మవాకు. అందరూ కూడా కంటంతో మన సమాజాన్ని భావనని కూర్చొని సందర్భం ఖచ్చితంగా సమాజం భావన పరిస్థితి. సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అంటే మనం ఒక కవి ఉన్నాడంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక స్కూల్ వాతావరణం ఒక టీచర్ ఒక కవి అయితే మనం అనుమతికోవాలి అవుతారు. ఎందుకంటే ఉదాహరణ చాలామంది మన టీచర్ కవులు చాలామంది ఆ స్కూల్లో కవి లేకపోతే ఎవరు కవులు ఉండదు. గుర్తుపెట్టుకో. అదే స్కూల్లో వెళ్ళే సందర్భంలో ఒక్క టీచర్ కవి అంటే తెలుగు మాత్రమే కాదు, సైన్స్ టీచర్లు మ్యాథ్స్ టీచర్ అందరూ కావాలి. సో మా అన్నట్టు కూడా తెలుగు టీచర్ ఏం కాదు. సో మీరు అట్లా చాలా తెలుగులో ఉండదు. అన్ని రకాల అంటే చాలామంది ఏంటంటే వీళ్ళకి అపోహ ఉంటుంది. కానీ ఆయన తెలుగు కావచ్చు, తెలుగు వాళ్ళని రాదు, అందరూ వస్తారు. తెలుగు వాళ్ళు తక్కువ వస్తారు. సో నేను తెలుగు అని ఏమి రాయాలి.
చాలా మంది రాయించు వాయించు అంటే ఒక కవి కనుక ఉన్నట్టు ఖచ్చితంగా కవిత్వ వాతావరణం. సో మన స్కూళ్ళు కానివ్వండి, కాలేజ్ కానీ ఒక్కరు కానివ్వండి, మినిమం కనీసం 10 మంది మన కవి తయారు చేస్తూ ఉంటాం, వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటాం. అల్టిమేట్గా వాళ్ళు మనం తెలియకుండానే ఒక రకమైన క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటాం, ఒక రకంగా సమాజాన్ని ప్రేమించే లక్ష్యాన్ని నేర్పిస్తూ ఉంటాం, ఒక రకంగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళే లక్ష్యాన్ని నేర్పిస్తూ ఉంటాం, ఒక సన్మార్గం తీసుకెళ్ళి నేర్పిస్తూ ఉంటాం. అల్టిమేట్గా ఆ వ్యక్తి మారే అవకాశాన్ని కవిత్వం కల్పిస్తూ ఉంటాం. అంటే ఒక సాత్వికంగా మారే అవకాశం, ఒక మంచి ఈ సమాజాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా చెప్తా ఉంటాం, సమాజంలో రకరకాల అపచారాలు అనాచారాలు అందరిగా వస్తూ ఉన్నాయి అని చెప్తే మా వెనకన్నా మీకు ఆచారం రాడు, ఆచారం కాదు మా కవిత్వం ఉంటే ఎవరికి ఆచారం తప్పనిసరి. సో ఇంత చక్కగా అంటే అందరి కవులు కలుపుకొని మీరు తెలంగాణ అందరంగా ఎందుకు ముందు ఉంది అంటే కవిత్వ పరంగా ముందు అంటే అందరంగా ముందు. మీరు ఏ రిజల్ట్ తీసుకున్నా ఏది తీసుకున్నా తెలంగాణలో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో మిగతా అన్ని జిల్లాలో ముందు, అన్ని రంగాల్లో ముందు. ఎందుకు కారణం అంటే కవిత్వ పరంగా ముందు కనుక, సాహిత్య పరంగా ముందు కనుక అన్ని రంగాలు ముందు అందుకని. సో అంటే ఒక మంచి వాతావరణం మన దగ్గర ఉంది. సో ఇది చక్కటి కార్యక్రమాన్ని అందరం తెలియజేస్తూ అందరూ కలుపుకుంటూ సమన్వయం చేస్తూ, సో మా మార్షల్ గోపాల్ నాయుడు ఇంతమంది గొప్ప వ్యక్తులు, సో ఒక్కొక్కరు ఒక్కొక్క సార్వస్థానాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఏ ఒక్కరిని కూడా మనం ఇక్కడ తక్కువ వ్యక్తులు ఎవరు లేదు, ఒక అందరూ కరీంనగర్లో ఉన్న ఆనిముత్యాలను ఇక్కడ కాదు, ఉమ్మడి జిల్లాలో ఆనిముత్యాలు. సో అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా ఈ హాల్ మొత్తం నిండిన కార్యక్రమం ఇస్తుంది. కవి సమ్మేళనం అంటే మనం చూస్తూ ఉంటాం, నా వంతు ఎప్పుడు వస్తుందా చదివి ఎప్పుడు పోదామని చూస్తూ ఉంటాం. కొన్ని నెంబర్ కనుక ముందే ఇచ్చి ఉంటే నెంబర్ ఇచ్చిందా 4 ఇచ్చిందా మీకు నెంబర్ తెలిసరికి తెలిసింది ఎందుకంటే సీల్ నెంబర్ ఇచ్చినప్పుడు నాకు 15 దాకా పెట్టడం 5 చెప్తుంది నాకు మస్తు 10 మనం 16 చెప్పు ఆ పరిస్థితి వస్తుంది. సో అందుకే మా వైరిక ప్రభావం గారు ఒక ప్రోగ్రామ్ పెడతామండి ఎవ్రీ మీటింగ్. లాస్ట్ రాకుండా ఒక అక్కడ డ్రా చేస్తున్నాడు ఆయన, ఎవరైతే వాళ్ళ లక్కీ కోసం ప్రైజ్ ఇస్తుంది, లాస్ట్ రాకుండా ఒక ప్రైజ్ వస్తున్నారు. అదొక ఆయన మనోడు ఒక కిడి వాళ్ళు కట్టుకుని అందరికి కూర్చోబెట్టడం కోసం అందరూ లక్కీ పేస్తాడు లాస్ట్ ప్రైజ్ ఇస్తాడు. అంటే అంతసేపు ఓపిక కూర్చోడానికి ఒక చిన్న కారణం ఎట్లా అంటే అందరినీ కలిపి వచ్చేటప్పుడు చేసే ప్రయత్నం ఉంది. ఇలాంటి మన ఆఫీసాలు చెప్తాను